ఆకాశ పంచకం అంతరేంద్రియములు. అంతరేంద్రియములు అంటే జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఆకాశ పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులును వాయు పంచకంబు. జ్ఞానేంద్రియములైదు వైశానర పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు. కర్మేంద్రియములైదు కడభూమి పంచకం ఇట్టులు 25 ఇంద్రియములు. ఇవి ఆత్మగాదని ఇన్నింటి నెరిగేటి ఎరకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్య యోగంబు సాధించు సజ్జనుండు ముక్తి జంతును మీ పాద భక్తితోను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత. అసలు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలమ్మా మీకు. మీ లోపలున్న ఆయన గాయనే, నా లోపలున్న ఆయన గాయనే. చరాచర ప్రపంచం అంతా నిండి నివిడీకృతమై ఉన్నటువంటి ముళ్ళుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటిది ప్రహ్లాదుడు. చిన్న బాబు చిన్నప్పుడు చెప్పిండు, ఇంట్లో ఉన్నాడా రనియారి అని అడిగిండు తండ్రి. అయ్యా తండ్రి గారు, ఇందుగలడు అందు లేదని సందేహము వలదు నాయన. సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతికినా అందందే గలడు తండ్రి. ఆ మహావాక్యం ఆనాడే ఇచ్చిండు. త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపారం, కలియుగం. అమ్మ త్రేతాయుగంలో చెప్పినటువంటి ప్రహ్లాదుడు చెప్పిన మాట మనది కాదు తల్లి. మనదనుకునేది భ్రమ. నాది 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 అనుకుంటా నీవు వీల్చుకునే గాలే నీది కాదు, నీవు నడిచే భూమే నీది కాదు, నీ శబ్దమే నీది కాదు, నీ స్పర్శనే నీది కాదు, నీ రూపమే నీది కాదు. నీ యొక్క లాలాజలం మింగకుంటే బతుకుతామా? ఒక్క క్షణం మింగకుంటే శవమైతుంది, ఊపిరాడకుంటే శవమైతుంది. శ్వాస తీసుకోకుంటే నీ లాలాజలం జలభూతము నీదా తల్లి, నాదా? ప్రపంచందా? ఎవరిది కాదు. వాసన పృథ్వీభూతం, మరి దుర్వాసన సువాసన ఇది ఎరుగుతుంది ముక్కు, అది మనది కాదు. పంచభూత ఆవరణ మన వస్తువు అనేది ఏమీ లేదు చూడమ్మా. అవును, వట్టిదే. జన్మమెత్తడం, కర్మ చేయడం, గతించడం, మళ్ళెత్తడం, గతించడం, మళ్ళెత్తడం. 84 లక్షల జీవోపాధులు యందు పుట్టి గిట్టి ఉన్నామమ్మ. ఇది క్రిమికీటకాదులు, జంతుజాలము, పశుపక్షాదులు, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములు ఎత్తిన తర్వాత కడసారి ఎన్ని జన్మల పుణ్యమో ఈ మానవ జన్మ వచ్చింది. 1,000,000 జన్మములెత్తి నరగర్భమందున వాటముగా పుట్టి 1,000,000 జన్మములు ఎత్తి నాయనా ఇక చాలు జన్మని తల్లి గర్భంలో ఓ పక్క మలము సంచి, ఓ పక్క మూత్రము సంచి, ఓ పక్క రక్తము, ఓ పక్క మాంసం, నీళ్లు తల్లి గర్భంలో నిండి ఉన్నాయి. ఇంకేమన్నా ఉందా అమ్మ? మనం ఇప్పుడు దీనికి ఏమో చేసుకుంటాం, అత్తరు, పౌడరు, సబ్బు, బిబ్బు అన్నీ పెట్టుకుంటాం. ఏముంది తల్లి? తల్లి గర్భంలోది గుర్తు చేసుకుంటే ఛీ ఈ జన్మ ఇక చాలు అనిపిస్తుంది.